ఇదిగో అవమానాల మధ్యలో, అపహాస్యకరమైన మనుషుల మధ్యలో మనం ఉండటం దేవుని చిత్తం కాదని. మనుషులు అవమానిస్తున్నారు, మనుషులు అపహాసిస్తున్నారు, మనుషులు 10 మంది అవమానిస్తున్నారు. ఈ యొక్క పోరు తీర్చువాపడమని ఎంతో మంది వాపోతున్నది ఎన్నో ఉంది కదా. ఈ రోజున మన జీవితంలో యోసేపుని సొంత అన్నలు అవమానించారు, దురాలోచన కలిగి ఉన్న ఈ రోజున ఎంతో మంది మనుషులు అవమానిస్తున్నారా, మనుషులు అపహాసిస్తున్నారా, మనుషులు అనేక సార్లు కృంగదీస్తున్నారా. కృంగిపడిన జీవితాన్ని, పతనమైపడిన జీవితాన్ని, బాధపడిన జీవితాన్ని దేనికి పనికిరావురా అన్నారా? దేవునికి స్తోత్రం చెప్పు. ఎందుకంటే పనికిరాడు అని అన్నారు, కానీ దేవుడు పనికొచ్చి పాత్ర చేయబోతున్నాడు. యేసు జీవితంలో ఎన్నో అవమానాలు వచ్చినాయి, కానీ సింహాసనం దేవుడు తీసుకోలేరా. దావీదు గొర్రెలు కాల్చుకునే వాళ్ళు గొర్రెల వద్ద నుంచి ఎదిగి ఇశ్రాయేలుకి రాజు చేసింది ఎవరైనా? పనికి రావురా అన్నారా? దేనికి అవసరం లేదు అన్నారా? నో ప్రాబ్లం, డోంట్ యు కేర్. దేవునితో ఉన్నారు, ఆయన నీ పరిశ్రమ ఉన్నారు, ఆయన యుద్ధం చేయవాడు ఆయన. మనుషుల యొక్క అవమానం ఎన్నో ఉంటాయి, మనుషులు కృంగదీసే మాట ఎన్నో ఉంటాయి, మనుషులు అపహాసిస్తారు, మనుషులు అవమానిస్తారు, మనుషులు నిన్ను కించపరిచే మాటలు, నిన్ను కృంగదీసే సందర్భం ఎన్నో ఉంటాయి. కానీ భయపడిన అవసరం లేదు. ఎందుకు చేసిన నీ ప్రభువు నీతో ఉన్నాడు, నీ దేవుడు నీతో ఉన్నాడు. ఏ సమయంలో కృంగిపోయావో, ఏ పరిస్థితి వల్ల నలిగిపోయిన జీవితాన్ని, కృంగిపోయిన జీవితాన్ని, అవమానకరమైన నీ జీవితాన్ని ప్రభు మార్చిన సమర్థుడే ఉన్నాడు. అందుకని యెషయా ప్రవచనంలో రీతిగా మనుషులు పెద్ద నిందకు భయపడుకుని వారి దూషిత మాటలు చేయకు రాయబడింది. మనుషులు ఓన్లీ నరపుత్రులు మాత్రమే. మనుషులు అపహాస్యకరమైన మాట అంటుంటే కన్నీళ్లు కాలుస్తున్న సందర్భం ఎన్నో ఉంది నీ జీవితంలో. నా ప్రభు యేసు ప్రభు అంటున్నాడు కదా, ఇదిగో నేను నీతో ఉండి నిన్ను అవమానించిన వారు ఎరితే, నిన్ను కృంగదీసిన వారు ఎరితే, నిన్ను 10 మంది అవమానకరంగా మాట్లాడిన వారి కన్నులు ఎరితే, నా ఆశ్చర్యకరమైన ఘనత, రెట్టింపు ఘనత అనుగ్రహించే దేవుడు ఏకైక దేవుడు ఆయన యేసు. నమ్మువానికి సమస్త సాధ్యమే కదా. యేసు జీవితాన్ని ఎంతో మన సొంత అన్నలు అవమానించారు, దావీదుని ఎంతో మంది అవమానించారు, తృణీకరించారు. అయ్యా నేను నలుని కాదు, యోగిని కాదయ్యా అన్న తృణీకరించబడిన వాడిని, నిందించబడిన వాడిని చెప్పుకోడా కేట్ల అన్నాను. ఆయన దేవుడు రాజుగా చేశారు. యేసేపు రాజుగా చేసిన దేవుడు ఆయన. ఐగుప్తు దేశంలో నాయకుడిగా చేయాలి దేవుడు. మోసే జీవితంలో ఎన్ని అవమానాలు వచ్చినాయి, కానీ ఐగుప్తు కసుగుపో అనుభవించుట కంటే దేవుడితో కలిసి దేవుడిని ప్రజలను అవమానించుట ఆయన తండ్రి కన్నా భాగ్యం ఎంచుకోలేరా? ఈరోజు ఏ మనుషుడా, దైవ సేవకుడా, ఏ సంఘ పరిస్థితి బట్టి కృంగిపోయామో, ఏ యొక్క అప్పుల బట్టి కృంగిపోయామో, నలిగిపోయామో, కానీ నీ జీవితం మార్చడానికి ఆయన సమర్థుడే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున అవమానాలు, నిందలు, బాధలు ఎచ్చి మనుషులు కృంగదీస్తున్నారు, మనుషులు అవమానకరంగా మాట్లాడుతున్నారు, మనుషులు నిన్ను అనేక సార్లు నువ్వు దేనికి పనికిరావురా, నువ్వు దేనికి పనికిరావు, చెత్త లాంటి వారు, దూరి వంటి వారురా అని అనేక సార్లు అవమానించిన, కానీ నా ప్రభు అంటున్నాను కదా, ఒక పనికొచ్చే పాత్రగా, ఒక పనికొచ్చే సాధనంగా, పనికొచ్చే ఒక అపోస్తుల బోధలోకి తీసుకొచ్చి దేవుడు ఆయన. అవమానాలు, నిందలు అన్ని శాస్త్రమేమి కావు. గొప్ప రాజ్యం నిందలు అనుభవించారు. అందుకని యేసు ప్రభువుని అవమానించారు, యేసు ప్రభువు మీద ఉమ్మూసారు. రాత్రి మనకంతా దూరి వంటి వారు, ఆకు లాంటి వారు, నీటి మీద పుడుగు లాంటి వారు, ఎత్తని త్రాసు వంటి వారు కదా. ఎంతటి వారు ప్రభు మనం
ఎంతటి వారు మనం? యోగ్యత లేదు, అయోగ్యము, దరిద్రమైన జీవితాన్ని దేవుడు ముఖ్యంగా మార్చే దేవుడైన రేసురా ఈ రోజున అవమానాల మధ్యలో సతమతమవుతున్నావేమో, అవమాన మధ్యలో నిండిపోతున్నావేమో. అవమానం తగిన రెట్టింపు గ్రంథ అనుగ్రహించే యేసు ప్రభు నీతో ఉన్నాడు. రేసురా ఉన్నారాయన, నీతో ఉన్నారు, నీ పరిస్థితులు ఉన్నారు, నీ ప్రక్కనే ఉన్నారాయన. అవమానాల మధ్యలో సతమతమైన నీ జీవితాన్ని మార్చి నజరేయుడైన యేసు ప్రభు మీరు విశ్వాసం ఉంచు. అవమానించిన వారిని అవమానించరే, అందరికీ నీ కాళ్ళ దగ్గర వస్తాను భయపడి తుణీకరించిన అందరూ కూడా నీ యొక్క పాదాల దగ్గరికి వస్తాను భయపడి ప్రవచన గ్రంథంలో అవమానాల మధ్యలో సతమతమవుతున్నావేమో, అవమానాల మధ్యలో నిందించబడుతున్నావేమో. నా పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి? కన్నవాళ్ళు కనుమరిగిపోయారు, కడుపున పుట్టిన కన్న బిడ్డలు కనుమరిగిపోయారు. నా పరిస్థితి ఏంటని అవమానించబడుతున్నావేమో ఈ రోజున. కానీ నా ప్రభు అంటున్నాను కదా, ఒంటరిగా నీ జీవితాన్ని 1000 మందిగా మార్చి దేవుడు అయినా అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నిటినీ దీవెనలుగా మార్చి